ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు 11:24. మనము సాధారణంగా దేవుణ్ణి రెండు విషయాలు అడుగుతాం కదా. ఒకటి భూ సంబంధమైన వాటి కొరకు, మరొకటి ఆత్మ సంబంధమైనవి అడుగుతూ ఉంటాం. పౌలు ఈ విధంగా రాస్తున్నాడు: ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. 1 కొరింథీ 15:19. మరియు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. కొలసీ 3:1-2. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. మనమందరం కూడా ఆత్మానుసారంగా ఉండి పరిసంబంధమైనవి ఆత్మ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుని ఎదుగుతాం. యేసు ప్రభు రెండో రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మీ అందరికీ ప్రభు తన కృపను విస్తరింప చేయనుగాక. ఆమేన్.